అని ఇక్కడ వివరిస్తూ, ఎలాంటి పాపాత్ముడికైనా సరే వాడిని ఉద్దేశించి గయాశ్రాద్ధం చేస్తే వాడు ఆ పాపఫలం అనుభవిస్తున్నప్పటికీ అక్కడి నుంచి వాడు బయటపడి ఉత్తమ గతికి పొందగలడు. అది దానికున్న మరొక ప్రత్యేకత విశేషం. బ్రహ్మహత్యాసురాపానం స్థేయం గురువంగనాగమ పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్ధాత్ వినశ్యతి. మహాపాతకములు చేసిన వాడి యొక్క పాపఫలానుభవం కూడా గయాశ్రాద్ధం వల్ల పోతుంది. కనుకనే ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదండి, పోయే ముందు మా అబ్బాయికి చెప్పేస్తాను గయలో శ్రాద్ధం పెట్టు అని అంటే లాభం లేదు. పాపాల నుంచి బయటపడే పుణ్యం ఏదైనా ఉంటేనే గయాశ్రాద్ధం పెట్టే భాగ్యం లభిస్తుంది. లేకపోతే అక్కడి దాకా వెళ్ళినా పెట్టకుండా వెనక్కి వచ్చేవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక యోగం అనేది ఒకటి ఉండాలి. ఎవరికి? వాళ్ళకి కాదు, పెట్టే యోగం వీడికి ఉండాలి. ఎందుకంటే గయాశ్రాద్ధం చేయడం వల్ల వాళ్ళు తరించడమే కాదు, ఆ చేసినందుకు వీడి పుత్రత్వం సార్థకమై నిన్న చెప్పే మీ పితరులు 31 గణాల వాళ్ళు ఆశీర్వదిస్తారట. కానీ గయాశ్రాద్ధం అనేది పెట్టిన వాడిని తరింపజేస్తుంది, ఎవరిని పెట్టారో వారిని తరింపజేస్తుంది. 2 ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు వ్యాసుని యొక్క సంవాద రూపంలో గయ యొక్క మహిమ చాలా చాలా విశేషంగా చెప్పారు. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయా శిరః తత్ర పిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతి. పంచక్రోశాత్మకం గయాక్షేత్రం, అందులో ఒక క్రోశ భాగం గయ శిరస్థానం. దీని ముండక స్థానం అని కూడా చెప్తారు, శిరస్థానం. అక్కడ కానీ చేసినట్లయితే ఈ పితృవిధిని పితరులు సంతోషిస్తారు అని ప్రత్యేకించి చెప్తున్నారు. అంతేకాదు, గయకి వెళదామని ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటే పైన పితరులు నాట్యం చేస్తారట. ఇది చెప్తున్నాడు. అటువైపు వెళితే వాళ్ళు ఆనందిస్తారట, వెళ్లకుండా వెనక్కి వస్తే చీయను తిట్టుకుంటారట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ వెళుతున్న వాడిని చూసి గయాగమన మాత్రేణ పితృణాం అనుణో భవేత్ అన్నారు ఇక్కడ. గయకంటూ వెళుతూ ఉంటేనే పితృణం తీర్చుకున్నట్టే అన్నారు ఇక్కడ. అంత విశేషం, గయను ఉద్దేశించి వెళితేనే అంత ప్రత్యేకంగా చెప్తున్నారు. అయితే ఈ గయలో రకరకములైన స్థానములు ఉన్నాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న పర్వతములు ఉన్నాయి, కొన్ని చోట్ల తీర్థములు ఉన్నాయి. అందులో కొన్ని చోట్ల శివక్షేత్రములు, కొన్ని చోట్ల విష్ణు క్షేత్రములు ఉన్నాయి. ఆయా క్షేత్రముల యందు కూడా ఈ పితృవిధిని ఆచరించవచ్చు అని చెప్తున్నారు. పైగా గయాక్షేత్రంలో కానీ గాయత్రి జపం చేస్తే అది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుందని గయాక్షేత్ర మహిమని చెప్పారు. పైగా గయా గాయత్రి, గయా అనే శబ్దానికి ప్రాణములని అర్థం ఉంది. గయాన్ త్రాయతేతి గాయత్రి అని అర్థం కూడా చెప్తున్నారు. ప్రాణములను రక్షించే శక్తి గాయత్రి శక్తి అని ప్రత్యేకమైన నిర్వచనం కూడా గాయత్రికి ఉన్న అనేక నిర్వచనాల్లో ఇదొక నిర్వచనం మనకు కనబడుతున్నది. కనుక గయా అనే మాటకి ప్రాణశక్తికి ఏదో సంబంధం ఉన్నట్లు కూడా మనం గ్రహించుకోవలసినదే. పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రాహ సరాంసి చ ఫల్గుతీర్థం గమిష్యంతి వారమేకం దినే దినే. గయలో ఎన్ని తీర్థములు ఉన్నప్పటికీ ఫల్గు తీర్థం అని ఒక తీర్థం ఉన్నది, ఫల్గుణా నది అని. అది సర్వశ్రేష్టము సుమ. అంతేకాదు, వారంలో ఒక రోజున సర్వతీర్థములు కూడా ఆ ఫల్గు తీర్థంలో తీర్థమాడడానికి వస్తాయట. అంత విశేషమైనది ఫల్గు తీర్థం. పృథివ్యాంచ గయా పుణ్య గయాయాంచ గయాశిర శ్రేష్టం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్యహి. అంతేకాదు, పృథివిలో గయ పుణ్యమైనది, గయలో గయ శిరస్సు పుణ్యమైనది, అక్కడ మళ్ళీ ఫల్గు తీర్థం విశేషమైన సుమ అని దాని గురించి వివరిస్తూ, గయాయాం నహిత స్థానం ఎత్ర తీర్థం న విద్యతే. గయ మొత్తం మీద తీర్థం లేని చోట్లేదన్నాడు. అది మొత్తం తీర్థమైనటువంటిది. పంచక్రోశే గయాక్షేత్రే ఎత్ర తత్రతు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితృం. ఆ తీర్థంలో ఎక్కడ ఇచ్చినప్పటికీ కూడా అక్షయమై పితరుల్ని బ్రహ్మలోకానికి తీసుకువెళుతుంది. అందుకే శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం అనేది ఒట్టి నోటి మాట కాదు. శ్రద్ధగా మనం చేసినట్లయితే తప్పకుండా పితరుల అనుగ్రహంతో మనం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వారు తప్పకుండా సద్గతులు పొందగలరు. అక్కడ చేసేటప్పుడు రకరకమైన మంత్రములు, ఆ విశేషములు ఇక్కడ చెప్పారు. అవి కర్మస్థితిలో గురువు ద్వారా తెలుసుకోవాల్సినవే. ఇక్కడ వాటి గురించి చెప్పనవసరం లేదు. ఏష పిండోమయా దత్తస్తవ హస్తే జనార్దన పరలోకంగతే మోక్షమక్షయ్యముపతిష్ఠతాం. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే, అక్కడ జనార్దను ఉద్దేశించి సమర్పితం చేస్తారట ఒక పిండాన్ని. అక్కడ విష్ణు మయమైన చోటు ఉన్నది. అది కానీ చేస్తే ఈ చేసిన వాడికి అక్షయమైన లోకాలు ఇస్తాట నారాయణుడు. తన తర్వాతి వారు తనకు చేస్తారా లేదా అనే సందేహం ఎవరికైనా ఉంటే గయాక్షేత్రంలో జనార్దనుణ్ణి ఉద్దేశించి ఇది కానీ చేస్తే వాడికి సద్గతులు ఉంటాయి. ఎందుకంటే గయ నారాయణమయమైనటువంటి ప్రత్యేకించి విష్ణుమయం ఆ తీర్థం. అందుకే గయాక్షేత్రంలో
ధర్మపృష్టము, బ్రహ్మసరస్సు, అక్షయవటము ఇత్యాది ముఖ్య స్థలములున్నాయి. అక్కడ కూడా పితృవిధులు చేయించే విధానం ఒకటి చెప్పబడుతున్నది. ఇంకా ఇతర తీర్థముల గురించి కూడా కీర్తించారు. గయా ప్రాప్తం సుతం దృష్ట్వా పితృణాం ఉత్సవో భవేత్. గయకి వెళుతున్న కొడుకును చూసి పితరులు ఉత్సవం చేసుకుంటారటండి ఇక్కడ. అందుకే త్రిభిపుత్రస్య పుత్రత అన్నప్పుడు గయాశ్రాద్ధం అనేది మూడవదిగా చెప్పారు అక్కడ. జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్. తర్వాత వాక్యం ఏంటి? గయాశ్రాద్ధం. ఇది పుత్రుని పుత్రత్వానికి సార్థకతిస్తున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వశ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.